శాంక్షన్ చేసి పైసలు ఇంటికి రావడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది కనుక వారం 10 రోజులకు ఒకసారి వస్తుంది మీకు పని. కాబట్టి ఈ పని మనకు కల్పించింది నరేంద్ర మోడీ. మరి వాళ్ళ ఎలక్షన్లు వచ్చి ఎవరికి కావాలో అన్నా కండిషన్ ఏం పని దేశం అమ్మ ఇల్లు ఎవరో ఎరికేనా ఇంటి వాళ్ళకైనా గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చిన ఉండరా కనెక్షన్ ఉజ్వల కింద మీకు వచ్చిందా అమ్మ? అమ్మకి వచ్చిందట ఎవరికి రాలే అన్నది అమ్మ వచ్చిన ఫీల్ కదా. రండి అమ్మ పని అయిపోయిందా? మమ్మల్ని ఏమైనా ఏమంటారా కొద్దిగా అంత మేమంతకు అమ్మా ఇప్పుడు వచ్చి పారబట్టి ఫోటో దిగుతారు, మళ్ళీ రేపటికి వెళ్ళి ఎలక్షన్ దాకా 5 ఏళ్ళు కనబడరంటారా? అంతేనా? అంటే మీరు ఏమంటారు? ఆయుష్మాన్ భారత్ అని ఎవరు ఇంత ఆరోగ్యం మంచిగా లేకున్నా 5 లక్షల రూపాయలు నేను సహాయం చేస్తాను మోదీ అంటే నువ్వు చేస్తే నీకే పేరు వస్తుంది, 4 రోజులు ఆయనకు ఆలోచించామంటుంది ప్రభుత్వం. న్యాయమేనా? మరి మనం అయితే వాడుకొని ఇవ్వాలి కదా. అది కదా మేమన్నాడు కాదు, మీరు అనాలి. ఎందుకంటే పార్టీ అంటే నేను దేశం అంటున్నాం కదా. భారత్ మాతాకి ఓకే. ఈయన ఎవరో తెలుసా అమ్మ? ఓడా కనెక్షన్ వచ్చిందా ఇంటి వాళ్ళకు? ఎవరో ఒకళ్ళు వచ్చిందన్నారు. వచ్చినాయా అన్నా? ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఢిల్లీలో ఆయన ఉన్నా కానీ ఈ మారుమూలు వీర్నపల్లి జంగల్లో పనిచేసే వాళ్ళకు కూడా గ్యాస్ కనెక్షన్ లేని వాళ్లకు ఉచితంగా గ్యాస్ ఇవ్వాలి అని ఒక ఆలోచనతోటి ఈడిదాకా నరేంద్ర మోదీకి ఓటేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వారు కాశీలో పోటీ చేస్తాండ్రు. ఆయన తరపున ఇక్కడ బండి సంజయ్ కుమార్ ను పెట్టిరు. కమలం పువ్వు గుర్తున్నది. మీరు కమలం పువ్వు గుర్తుకేసి బండి సంజయ్ ను మనం గెలిపించుకుంటే బండి సంజయ్ ఆయన ఓటును తీసుకుపోయి నరేంద్ర మోడీకి వాళ్ళ పార్టీ తరపున మన పార్టీ తరపున ఇస్తారు. కనుక మీరందరూ నరేంద్ర మోడీ గారికి ఓటేయాలంటే కమలం పువ్వు మీద ఓటేయాలి. ఇక్కడ కమలం పువ్వు మీద ఎవరైతే పోటీ చేసిన వ్యక్తి ఎవరా అంటే బండి సంజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. రేపు రాబోయే రోజులలో మనకి ఉపాధి హామీ పైసలు పెంచమని కానీ, రానున్న రోజులలో మనకి ఇంకా ఇక్కడ సౌకర్యాలు చేయమని కానీ, ఏది చేయమన్నా కానీ. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా అందరూ? టీకాలు పడ్డాయా? మరి టీకాలు రాష్ట్ర ప్రభుత్వం ఏం పంపలే. మరి ఇక్కడ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ తయారు చేసి మనందరికీ వ్యాక్సిన్ పంపారు. బండి సంజయ్ ఇప్పుడు బండి సంజయ్ గారు ఇక్కడికి రాలేదు, మనకు కనవలేదు అన్న ఒక ఆలోచనతో మనం అందరం ఉన్నాం. బండి సంజయ్ ఏంటంటే నువ్వు రాష్ట్రం మొత్తం తిరగాలి, రాష్ట్రంలో మన పథకాలు ప్రభుత్వానికి మొత్తం తెలియజెప్పాలి, మన ఏవైతే పథకాలు ఉన్నాయో వాళ్ళందరికీ తెలియజెప్పాలి. కనుక నువ్వు బాగా తిరుగుమన్నారు. కరీంనగర్ మట్టుకే తిరిగితే రాష్ట్రం అంతా పార్టీ తెలియదు కదా. అందుకే రాష్ట్రం మొత్తం ఆయన తిరుగుమన్నారు. కనుక రాష్ట్రం మొత్తం ఆయన పనిచేసుకుంటూ ఆయన రాని కాడికి మమ్మలను పంపుతున్నారు. ఇప్పుడు ఈర్నపల్లి ఉన్న పెద్దలను పంపుతున్నారు, జిల్లాలో ఉన్న మమ్మలను పంపుతున్నారు. ఈ రోజు ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆపద వస్తే వైద్యం కోసం, ఆరోగ్యం కోసం 5 లక్షల రూపాయలు నేను పంపుతా అంటే రాష్ట్ర ప్రభుత్వం పక్కకు పెడతాంది. ఎందుకంటే మరి నువ్వు ఈ రోజు ఇక్కడ వీళ్ళకు కరోనా వ్యాక్సిన్ పంపినావు, నెలకు 5 కిలోల రేషన్ బియ్యం ఎవరిస్తున్నారా అంటే కరోనా కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కరోనా అప్పటికెళ్ళి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తాంది. ఇంకా 5 ఏళ్ళు ఇస్తా అని చెప్పి కూడా నరేంద్ర మోడీ మనకి చెప్పారు. కనుక కేంద్రంలో నరేంద్ర మోడీ ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన పైసలు కానీ, 14th ఫైనాన్స్ పైసలు కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వం మనకు పంపిస్తుంది. కనుక మీరు అందరూ దయచేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించినట్టయితే కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు రేపు పొద్దున 3వ సారి రావాల్సిన అవసరం ఉంటుంది, కనుక అవకాశం ఉంటుంది. కనుక దయచేసి మీరు అందరూ పెద్ద మనసు చేసుకొని నరేంద్ర మోదీ గారికి కమలం పువ్వు ఓటేసి గెలిపించాలని. అదేవిధంగా ఇప్పుడు ఒక ఆహపోహ నడుస్తుంది. ఎక్కడనైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంటుందో, ఎక్కడనైతే భారతీయ జనతా పార్టీ మళ్ళీ అవకాశం ఇస్తే రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి మిగతా వాళ్ళందరూ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా దొంగ రాజకీయంతో ఓట్లు కొల్లగట్టాలని చూస్తున్నారు. అటువంటి పరిస్థితి అసలే ఉండదని వారు ప్రకటించారు. నరేంద్ర మోదీ గారు ఇక్కడ ఉన్న బండి సంజయ్ కుమార్ ప్రకటించారు, మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రకటించారు. రానున్న రోజుల్లో
మతాలకు సంబంధించిన రిజర్వేషన్లు పక్కకు పెడతారు కానీ ఇక్కడున్న కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో 1-2% పెంచే ప్రయత్నమే చేస్తారు తప్ప తీసేసే ప్రయత్నం ఉండదని మీరు అందరూ గమనించి దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటును వేయమని మేము ఈ రోజు కోరుతున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి అందుకు నరేంద్ర మోడీ కారణం కనుక ఈయన గెలిపిస్తేనే కదా, ఆయన ఉంటేనే కదా ఈ పని నడిచేది, ఉపాధి హామీ పని. 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఆరోగ్యాని కోసం ఇస్తా అని ఈయన రెడీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏమేం చేస్తున్నారు అంటే నువ్వు ఇస్తే నీకు పేరు వస్తుంది పోయి 4 రోజులు ఆయనకు ఆలోచిద్దామంటారు. మనది కరెక్టేనా? మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వాళ్ళని విమర్శించడం మనకు అవసరం లేదు. కానీ ఇస్తా అన్న 5 లక్షలు మన కుటుంబాలకు చెందాలి కదా. చెందే స్కీమ్ అయితే మనకు రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ పెట్టాలి కదా. పెడితేనే కదా మన ఇంట్లో ఎవరికి ఆరోగ్యం ఖరాబ్ అయినా కానీ 5 లక్షల రూపాయలు వర్తిస్తాయి. అది పెట్టాలి. కనుక మీరు అందరూ ఆలోచించాలమ్మా. ఇవాళ మన అన్న రేపు పొద్దుగల రాబోయే కాలంలో మనకు కావాల్సిన వనరులన్నీ మనకు అందాలన్నా ఆయుష్మాన్ భారత్ అన్నది మనకు ఇంప్లిమెంటేషన్ అయ్యి మంచిగా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆరోగ్యం చేసేందుకు ఖర్చులు వాళ్ళు భరించాలన్నా కానీ కమలం పువ్వు రావాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. కనుక మీరు అందరూ దయచేసి బండి సంజయ్ కుమార్ గారికి కమలం పువ్వు మీద ఓటేస్తాడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు. కనుక మీరందరూ సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం. దయచేసి ఎలక్షన్లు వచ్చినాయి అందరూ వచ్చి గిట్లంటారు అనుకోకుండా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మన ప్రతి ఇంటికి 5 కిలోల రేషన్ బియ్యం పంపుతున్నది కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అప్పుడెప్పుడో ఇచ్చింది, బంద్ చేసింది. అది బంద్ చేస్తే కరోనా కాలంకి వెళ్ళి మనకు 5 కిలోల రేషన్ బియ్యం పంపుతున్నది నరేంద్ర మోడీ గారు. కరోనా అప్పుడు కూడా మనకు టీకాలు ఇచ్చి టీకాలు వేయించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ రోజు మనల్ని పట్టించుకున్న పాపాన పోలే ఎవరు. మరి అప్పుడు వ్యాక్సిన్ తయారు చేయించి భారతదేశంలో సరిపడే టీకాలు వేయించి వేరే దేశాలకు పంపింది కూడా నరేంద్ర మోడీ. అటువంటి ప్రభుత్వం మనకు కేంద్రంలో ఉండాలన్నా ఉండాలి. కనుక మీరు దయచేసి మీరు అందరూ కమలం పువ్వు ఓటేసి బండి సంజయ్ గారిని గెలిపించాలి. దయచేసి అమ్మా అనగా మీరందరూ. అందరికీ నమస్కారం. జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గారు మీ ముందుకు వస్తున్నారు. మరి పక్కా లోకల్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానికుడైనటువంటి వారు మీ ముందుకు వస్తున్నారు. ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా రాష్ట్రంలో ఎక్కడ హిందువుల పైన దాడులు జరిగినా కానీ, హిందువులను కించపరిచినా కానీ, హిందువుల మీద ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఎదురైనా కానీ తన యొక్క బాధ్యతగా హిందూ ధర్మ పరిరక్షణ, హిందువులను కాపాడుకోవడం తన యొక్క బాధ్యతగా వారు మీ ముందుకు వస్తున్నారు. అదే రకంగా భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాల్సిన పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు మీ ముందుకు వస్తున్నారు. అదే రకంగా నిరంతరం ప్రజల యొక్క సమస్యల పట్ల యుద్ధ వాతావరణంలో పోరాటాలు చేసి అనేక సార్లు జైలుకు వెళ్ళి మరి ఆ సమస్యలను పరిష్కారం దిశగా గడీల రాజ్యాలను బద్దలు కొట్టి గడీలో ఉన్న నాయకులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో వారిని ఓడించిన వ్యక్తిగా మేము ముందుకు వస్తున్నారు. మరి ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు స్థానికతనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. మరి ఈరోజు స్థానికంగా ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో స్థానిక సమస్యల పరిష్కారానికి వారు ఉపయోగపడతారు, దోహదం చేస్తారు. కనుక అలాంటి నాయకుడైన బండి సంజయ్ కుమార్ గారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ వినయం చేస్తున్నాను. అదే రకంగా హిందువులు ఎక్కడ ఇబ్బంది పడ్డా ఈరోజు మన అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో బైన్సాలో హిందువుల మీద దాడులు జరిగితే బైన్సాలో ఉన్న హిందువులకు భరోసా అయిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. మరి అతన్ని పార్టీ కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మరి పలానా భరోసాలో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి మీరు వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం లేకుండా, ఎవరి సూచన లేకుండా ఎక్కడైనా నా హిందూ బంధువులకు అన్యాయం జరిగినా, నా హిందూ బంధువుల మీద దాడులు జరిగినా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నాపై ఉన్నది. ఆ మహాశక్తి అమ్మవారి దయ వల్ల ఈరోజు ఆ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా నా బాధ్యత అని ముందుకు వస్తున్న బండి సంజయ్ కుమార్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి నిన్నగాక మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ మరి కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ కుమార్ గారిని ఓడించడానికి ముస్లింలందరూ ఏకం కావాలని ఒక వినతి చేసిండ్రు. మరి దీన్ని హిందూ బంధువులందరూ ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైనది. హిందూ బంధువులందరూ సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైనది. హిందూ బంధువుల యొక్క శక్తిని చాటాల్సిన సమయం ఆసన్నమైనది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అన్ని సామాజిక వర్గాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే బోనాలపైన నడిచింది.
ఎల్లమ్మ బోనాలు చేసినాం, పోచమ్మ బోనాలు చేసినాం, పెద్దమ్మ బోనాలు చేసాం. సామాజిక వర్గాల వారిగా ఎన్ని బోనాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే కేసీఆర్ గారు ఏమంటారయ్యా అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అల్లాగా దుబాయ్ అంటారు. మరి దీన్ని హిందూ బంధువులందరూ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైనది. అదే రకంగా వారి కొడుకేమంటాడా అంటే జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు అని అంటారు. మరి దీన్ని అందరినీ ఏదైతే రాజకీయంగా లబ్ధి పొంది మత రాజకీయాలు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఏదో ఒక వర్గాన్ని సంతుష్టీకరణ కోసం పోరాటం చేస్తున్న పార్టీలందరినీ బొందబెట్టి హిందూ ధర్మ పరిరక్షకుడైన బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. అదే రకంగా భారతదేశాన్ని విశ్వగురువులా ముందుకు తీసుకుపోవడానికి భారతదేశ యొక్క భద్రత కోసం భారతదేశ యొక్క సమగ్రత కోసం నరేంద్ర మోదీ గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో నరేంద్ర మోదీ గారి పరిపాలనలో భారతదేశం అభివృద్ధి ముందంజలో ఉంది కనుక మరి వారి అభ్యర్థిగా ఈరోజు కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కనుక వారు ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసి జైలు పాలైనారు. అదే రకంగా 317 జీవో కోసం ఎంప్లాయీస్ కోసం పోరాటం చేసి వారు జైలు పాలైనారు. అదే రకంగా రాష్ట్ర ప్రజల యొక్క యువత యొక్క భవిష్యత్తు దెబ్బతినద్దని చెప్పి పేపర్ లీకేజీ విషయంలో రాష్ట్రాన్ని అతలం కుతలం చేసిన విషయంలో కూడా యువకుల కోసం కొట్లాడి వారు జైలు పాలైనారు. అదే రకంగా ఇక్కడ బందీ తెలంగాణ గడిలో బందీ అయినంగా తెలంగాణ తల్లిని ఎవరైతే కుటుంబ పాలనకు చమరగీతం పాడి ఆ గడిల నుండి వారిని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి సామాన్య ప్రజలకు రాష్ట్రంలో అధికారం రావాలి అని చెప్పి దిశగా ప్రయాణం చేస్తున్న తరుణంలో మరి వాళ్ళందరినీ గడిల నుండి రోడ్డు మీద పెట్టిన వ్యక్తిగా బండి సంజయ్ కుమార్ గారు మనకు తెలుసు. అదే రకంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో సుమారు 12,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేయించి ఆ అభివృద్ధికి కావాల్సిన డబ్బులను తీసుకొచ్చిన వ్యక్తిగా బండి సంజయ్ కుమార్ గారు మనకు పరిచయం. కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న బండి సంజయ్ కుమార్ గారు 150 రోజులు సుమారు 1600 కిలోమీటర్లు ప్రజలందరినీ చైతన్యం చేసి గడీలు బద్దలు కొట్టి ఇవాళ ప్రజల యొక్క చైతన్యం పరచడమే ఈ గడీల బద్దలు కొట్టడానికి నాందిగా మీరందరూ గుర్తించి ఈరోజు బండి సంజయ్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కరీంనగర్ పార్లమెంటు నుండి మనం పంపినట్టయితే వారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని బలపరుస్తారు కనుక కరీంనగర్ పార్లమెంటులో ఉన్న వ్యక్తులందరూ ప్రజానీకమంతా వారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. భారత్ మాతాకి జై.